ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓసారి మురళీమోహన్ గారు, మీకు 2 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తున్నాం మాయాశేషంలో అని నాకు చెప్పకుండా అతను తీసేమన్నాడు. వేరే వాళ్ళకి ఇద్దామని నేను నాగేశ్వర గారు ఫోన్ చేసి, ఏంటంటే మీరు గౌరవ సభ్యులు కదా, నాకు తీసేస్తున్నారేంటి అంటే, వాళ్ళు ఏదో ఇల్లు కొన్నారయ్యా ఆఫీసు, అది అమ్మకం అవ్వట్లేదు, అది బాగోలేదు, అది అదే డబ్బులు లేవనుకుంటాను, 1 గంట లోపుగా మీరు అందులో నేనే గౌరవ అధ్యక్షుడిని రాసుకున్నావు కదా నాగేశ్వరరావు, నువ్వు డబ్బులు పంపుతావా పంపవా అది చెప్పు ముందన్నాను. వెంటనే మురళీమోహన్ గారి నుంచి అరగడదా ఫోన్ వచ్చింది, పెద్దానికి చెప్పాలా నేను పంపుతామని. ఇప్పటికీ ఉందా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? ఉంది, పంపుతున్నారు, 6,000 పంపుతారు, పెన్షన్ వస్తుంది, చాలా గౌరవంగా పంపుతారు. నాకే కాదు, కృష్ణవేణి అని పెద్ద హీరోయిన్, ఆవిడ మొన్నటిదాకా తీసుకుంది, ఇంక పంపట్లేదు ఆవిడకి. ఆవిడ కానీ ఉన్నా తీసుకుంటుంది, మేము లేకుండా తీసుకుంటాం, లేక తీసుకుంటాం, ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటారు. డబ్బు ఇస్తారంటే ఎవరు వద్దంటారు? డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? నేను ఎవరైనా డబ్బు అడగను, ఇస్తే తీసుకుంటాను, ఇస్తే 1,00,000 ఇస్తే తీసుకుంటాను, నాకేం చేయదేంటి. కానీ అడగడం అనేది మన చేయి కింద పడిపోతుంది. నాతో రోజు ఒక పెద్ద కోటీశ్వరుడు మాట్లాడతాడు, వెంకటేశ్వర గారని, ఉప్పు వెంకటేశ్వర గారిని కలపటిపో. ఆయన చాలా 5 ఏళ్ళ నుంచి మాట్లాడతాడు, అరగంట మాట్లాడుతూ ఉంటాడు, నైట్ 10-10:30 నుంచి మాట్లాడతాడు. ఈ రోజు వరకు కూడా ఆయన నాకు డబ్బులు ఇవ్వండి, ఇబ్బందులు ఉంది, నాకు ఏదో అప్పు ఇవ్వండి లేకపోతే అని అడగలే. ఆయన ఏడాదికి ఒకసారి ఇంటికి తీసుకెళ్తాడు, 2 సార్లు తీసుకెళ్ళి చాలా గౌరవం కూర్చోబెట్టి కవర్లో పెట్టి ఒక 5,000 10,000 పెట్టి కాల నమస్కారం పెట్టి వైఫ్ అయినా ఇస్తారు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సంపాదించడే అడుగుతారు. సంపాదించడం కాదు, ఇంతమంది ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నారు కదా, వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి రాలేదు ఆ టైంలో? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు. మాదాల రవీన్ ఉన్నాడు ఒక ఆయన, మాదాల గారు కొడుకు, ఆయన చిన్నప్పుడు తెలుసు, నేను ఆయన చిన్నప్పుడు తెలుసు. ఆయన విశేషంలో నెంబరు, ఆయన పెద్ద డాక్టర్. ఆయన 50 సార్లు ఫోన్ చేశాడు, మీ నెలలకి ఏమైనా పంపుతానండి అని. మీ నెలలకి ఏమైనా పంపుతానండి, మా నాన్నగారి ఫ్రెండు అంటే నాకేం వద్దులేండి అని చెప్పేసాను. నాకు పంపించేవాడు, నేను డబ్బులు పంపుతున్నాను, మీ నెంబర్ చెప్పండి అని చెప్పాలి. మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అంటే అప్పుడు చెప్తాను. శ్రీదేవి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్నంతసేపు ఆ పిక్చర్లో ప్రతి పిక్చర్లో వేషం ఇచ్చేవాడు. తర్వాత హైదరాబాదు తీసుకెళ్ళడం కష్టం నేనే ఆలోచించాను. నన్ను హైదరాబాద్ ఎందుకంటే తీసుకెళ్ళడం ఖర్చులో అవుతాయి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, నాకు వద్దులేండి అంటే పిక్చర్ మొదలుపెట్టిన రోజుని నాకు 5,000 రూపాయలు బ్యాంకులో వేస్తాడు. ఇప్పటివరకు జరుగుతూనే ఉంది అది. 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఆయన ఏ సినిమా తీసినా పంపిస్తాడు. మీరు ఆ సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో అప్పుడు ఆ టైంలో అసోసియేషన్ అనేది ఉంది, జర్నలిస్ట్గా ఉంది. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత వచ్చినటువంటి యంగ్ జనరేషన్, వీళ్ళందరితో ఉంది కదా. సో వాళ్ళందరికీ ఏచూరి ఏంటో తెలుసు. ఆయన జర్నలిస్ట్గా ఏం చేశారో తెలుసు, ఆర్టిస్ట్గా ఏం చేశారో తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు మీ గురించి మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటారా? మీతో టచ్లో ఉన్నారా? టచ్లో పాతాళ్ళు ఎవరు లేరు కదా, పాతవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. కొత్తవాడు ఆడే గొప్పవాడు అనుకుంటాడు కదా, నాకంటే కొత్తవాడు నాకంటే గొప్పవాడు సీనియర్ అనుకుంటాడు కదా, సీనియర్ కదా. హైదరాబాదు మెడ్రాస్లో ఏదో కొన్నాళ్ళు పనిచేసి నారాబాదప్పుడు హైదరాబాద్ పోయాడు, ఇప్పుడు అక్కడ సీనియర్ కదా. అప్పుడు నేను ఎందుకు గుర్తొస్తాను అడిగి, అది నన్ను తలుచుకుంటాడు ఏంటి, నన్ను తలుచుకోడు కదా. ఈ మధ్యన ఎవడో ఇబ్బంది రామారావు అని, ఇబ్బంది రామారావు ఆయనకి ఎందుకు సన్మానం చేస్తున్నారు అన్నాడు నాకు. ఆయనకి ఏం తెలుసని సన్మానాలు చేస్తున్నారు అన్నాడు. అవతరాళ్ళు నాకు చెప్పారు, అదేదో ఆయనకి చెప్పబోయా, నన్ను అడుగుతావేంటి, ఆయనకే చెప్పండి అంటే బాధడానికి వెళ్ళారు. మా గురువు గారు అయినా ఆయన గురించి కాదన్నాడు. ఎందుకంటే ఒకళ్ళ నోట్లో నోరు పెడితే మనం కంపు అవుతాం. ఒకడు నన్ను విమర్శించాడు, ఎవడో విమర్శించలేదు నన్ను విమర్శించారని ఎప్పుడు. ఈ మధ్యన అరెస్ట్ చేసి వదిలేరు మాయాశేషంలో లేడీ ఆర్టిస్టు హేమ, డ్రగ్స్ రాజోలు షూటింగ్కి వెళ్తే హేమని అతన్ని కొంతమందిని తీసుకొచ్చేవారు గ్రూపులో వేషాలేయడానికి. అప్పుడు చూసాను హేమని, అప్పుడు ఆవిడ పేరు కృష్ణవేణి అనుకుంటాను. అలా 4-5 షూటింగ్లు నేను చేసిన తర్వాత 5వ షూటింగ్లో ఏజెంట్తో వచ్చేసింది. వచ్చేసి
జూనియర్ వేషాలు వేస్తాం అదే సప్లైర్ ద్వారా మన ఈతరం బాబు గారి పిక్చర్లో యాక్ట్ చేస్తాం. నైట్ షూటింగ్ ఒంగోలులో. మీ ఇద్దరు ఇలా కూర్చుని అది పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది అన్నాను నేను. మనకు అందదన్నాను. అలాగే ఉంది, కనిపిస్తుంది, అచ్చ కాళికాదేవిలాగే ఉంది, అందంగా ఉంది. నిజమేనంటారా హెచ్చరిక మీరు చెప్తే కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ ఏంటి 1 yearలో పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది, చూస్తూ ఉన్నాను అన్నాను. ఆడు పిలిచే ఏజెంట్ని, దీన్ని కంపెనీ ద్వారా వేషాలు వేయించు, ఇది పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది, సప్లై నువ్వు వేషాలు వేయించుకో, మా దాంట్లో కంపెనీ డబ్బులు ఇస్తాం అని చెప్పి కంపెనీ డబ్బులు ఇచ్చాడు. తర్వాత నా కూతురుగా యాక్షన్ వేసి అవకాశం దానికి కలిగింది. యూనియన్ లీడర్ అని ఒక ఆయన తీశాడు. అదే కూతురు, నేను తండ్రి. అదే లాస్ట్. ఆ అమ్మాయిని చూడడం కూడా లాస్ట్. అయితే తర్వాత హైదరాబాద్లో ఒకసారి చూశాను. ఆ కేసుల్లో ఇరుక్కుంటే ఆ రోజు నేను భోజనం చేయలే. ఎందుకు అనేది టీవీ చేయలే, అది టీవీలో చూస్తూ అనవసరం కేసులు ఇరుక్కొని దీని మీదే కాదు, అందరికీ ఏడుపు వస్తున్నట్టుంది. పైకి వచ్చి వాళ్ళని చూస్తే కింద వాళ్ళకి కొంచెం ఏడుపు వస్తూ ఉంటుంది. దీన్ని ఇరికించారు కాబోలు ఇది బయటకు వచ్చేస్తుంది, బయట వాళ్ళు సాయిబాబు బయటకు తెప్పించేదని మనసులో కోరుకున్నాను. అలా బయటకు వచ్చింది. అయితే మేము విన్నాము ఏచూరి గారు రివ్యూలు రాయడం అనేది కూడా పోస్ట్ కార్డ్ రివ్యూలు రాసేవాళ్ళని. పోస్ట్ కార్డ్ రివ్యూలు 1 year రాశాను. 500 లెటర్ల మీద, 500 పోస్ట్ కార్డుల మీద రాసేవాడిని. ఎందుకు అలా? ఎందుకు అంటే టాక్ తెలియ మొత్తం ఆ టాక్ తెలియడం కోసం నేను టాక్ కరెక్ట్గా రాసేవాడిని. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని రాసేవాడిని, సక్సెస్ అయితే సక్సెస్. అంతే డేగవాళ్ళగా ఫ్లాపు అని రాయడాడు. సూపర్ హిట్ డబ్బులు ఇస్తారు కదా, నేను డబ్బులు తీసుకోనుగా, అంచేత నాకు అంత బాధే ఉంది, ఆ డబ్బులు తీసుకోను నేను. అంచేత నేను ఉన్నది నోట్ రాస్తాను, ఉన్నది నోట్. టాలెంట్ నా లక్ష్మీకాంత్ అని ఒక ఆయన ఇచ్చాడు కొత్తగా, వచ్చి నాకు తగిలాడు. వెంటనే రేపు మిమ్మల్ని ఎంఎస్ఎడ్ గారి దగ్గర తీసుకెళ్తాను నేను అని చెప్పి తీసుకెళ్ళాను. వేషం వెంటనే అర్జునుడు వేషం సోషల్ పిక్చర్లో వేసాడు. అలా 2-3 తీసుకెళ్ళా, అయిపోయింది. ఇది పైకి వచ్చాడు, తర్వాత మానేశాడు. మనిషి పెద్ద వ్యాపారం, పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు ఈ ఊళ్ళో. ఆయన సైకిల్ మీద అలా వెళ్ళిపోతున్నాడు. ఓ రోజు ఫోటో స్టూడియో పెట్టాడు, తప్పట్లు కూడా పిలిచాడు. 15 సంవత్సరాలు అయిపోయింది, మీరు రుణపడిపోయి ఉన్నాను, మా ఆఫీస్ పావనం చేయండి అన్నాడు. ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే మీరేమనుకోకండి, నెల మీకు డబ్బులు పంపుతాను అంటే, నాకు మీకేం బాకీ లేదే, నాకేం బాకీ కాదు, మీరు అలాంటివి వద్దు, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాను. కాదు ఇప్పటికి పంపుతున్నాడు. అయితే మీరు పోస్ట్ కార్డులు 500 పోస్ట్ కార్డులు మీరే స్వహస్తాలతో రాసి పంపించేవాళ్ళు. ఎంత టైం ఉండేది, ఎంత టైం పట్టేది? 2 రోజుల ముందే అన్నీ రాసేసేవాడిని కదా, డేట్ రాసేసేవాడిని, ఫ్లాపు అని అక్కడ ఖాళీ పెట్టేవాడిని, ఫ్లాపు హిట్ సూపర్ హిట్ 3 రాసేవాడిని. అది ఏదైతే అక్కడ రాసేవాడిని. సూపర్ హిట్ అంటే సూపర్ హిట్లో రాసేవాళ్ళు, ఆ పేరు ఒకటే రాసేవాళ్ళు. ఎందుకు ఫ్లాప్ ఎందుకు హిట్ కూడా రాసేవాళ్ళు కదా, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది, సూపర్ హిట్ ఎలా అయింది? అప్పుడప్పుడు కొంచెం రాసేవాళ్ళు. అత్వాన్ అంతే ఒకటే అక్షరం, అత్వాను రాసేవాడు కాదు. అప్పుడప్పుడు కొత్త ఆర్టిస్ట్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొత్త ఆర్టిస్ట్ని ఎంకరేజ్, లక్ష్మీకాంత్ని ఎంకరేజ్ చేశాను, చక్రపాణిని ఎంకరేజ్ చేశాను. నేను చక్రపాణిని చాలా ఎంకరేజ్ చేశాను. ఎంకరేజ్ చేస్తే చక్రపాణి రోజారామని పెళ్లి చేసుకునే కోసం లవ్లో పడితే వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్. ఆ చక్రపాణి గారు నా కూతుర్ని ఇది చేస్తానంటే వాళ్ళని పెళ్లి చేసుకునేవయ్యా, నువ్వు ఎందుకు అడ్డు వస్తావు అన్నాను. అంతే, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పేరు చక్రపాణితో ఎప్పుడు ఏడబడి మొన్న కల్పించి అప్పుడు చెప్పాడు, నమస్కారం అండి, బాగానే ఉన్నాను, మీ దయవలని. అయితే మీరు రాసినటువంటి రివ్యూలో హిట్ ఫ్లాప్ సూపర్ హిట్ అని ఇవి రాసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చేవా, ఈ రావణ్ రావు ఎవరో రాస్తున్నారు? ఇంకోటి చెప్పనా, ప్రపంచ చరిత్రలో ఒక జర్నలిస్ట్ అంటే భయపడేవారు. ఒక జర్నలిస్ట్కి అది నేనే ఎప్పటికీ భయపడతాను. నేను భయపెట్టను, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను దేవుళ్ళ బతుకుతున్నాను చేయి చూపించి, ఎవరితో నాకు సంబంధం లేదు. చిరంజీవి గారు అవార్డు వచ్చింది, నాకు సంబంధం ఏంటి, ఎన్నో ఆయనకి అవార్డు వచ్చింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు 4 రకాలు ఉంటారు. యాక్షన్ హీరోసు, డైలాగ్ హీరోసు, రొమాంటిక్ హీరోసు, ఇలా 4 రకాలు. హీరో అనుకున్నవాడు 4 రకాల్లో ఒక రకం అనుకోడు, అన్నీ నేనే అనుకుంటాడు. నాకు అవార్డు వచ్చింది అనుకుంటాడు, నాకు పద్మశ్రీ వచ్చింది అనుకుంటాడు, తృప్తి ఉండదు.
పద్మభూషణ్ వచ్చింది, తృప్తి ఉండదు. పద్మవిభూషణ్ తృప్తి ఉండదు, అర్థమైంది, తృప్తి ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ నీకు పద్మభూషణ్ వచ్చింది అని మనం నమస్కారం పెట్టామంటే ఆడు కాలు ఇలా వెళ్తుంది. అసలు మనం ఆ పద్మభూషణ్ అంటే ఏంటో నాకు అర్థం తెలియదు, అసలు పట్టించుకోను. నా దగ్గరికి వచ్చి మాట్లాడిన వారితో మాట్లాడతాను. ఇప్పుడు ఈ 4 చూసిన సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు? ఎవరిని హీరో అని అనుకుంటారు ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత? యాక్షన్ హీరో, డైలాగ్ హీరో, రొమాంటిక్ హీరో ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జర్నలిస్టులు ఎంతమందా? ఓన్లీ ఎన్టీ రామారావు సినిమాలో ఓన్లీ ఎన్టీ రామారావు అయిన కూడా ఎవడు లేడు, శోభన్ బాబు అయిన కూడా ఎవడు లేడు, కృష్ణ అయిన కూడా ఎవడు లేడు. ఏం టాలెంట్ లేకుండా డైలాగ్ అప్పచెప్పేసి హీరో అయ్యాడు. కృష్ణ అప్పచెప్పేస్తాడు డైలాగులు, హీరో అయిపోయాడు. 3 మిగతా వాళ్ళు ఏం లేదు నా దృష్టిలో. అయ్యారు వాళ్ళు కాదని నేను అనకూడదు. వాళ్ళు వెండి తెర మీద వెలుగుతున్నాం అనుకుంటారు. వెండి తెర మీద జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెలుగుతాడు ఓ సీన్లో. వాళ్ళే కాదు, వాళ్ళు 14 రీల్లో వెలిగితే వీడు 2-3 రీల్లో వీడు వస్తాడు. అదే శాస్త్రం కాదు. ఏ హీరోకైనా డౌన్ఫాల్ తప్పదు, ఏ హీరోయిన్కైనా డౌన్ఫాల్ తప్పదు. హీరోయిన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది అక్కడ వచ్చి అప్పుడు వస్తున్న కొత్త హీరోని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు, సెటిల్ అయిపోతారు. హీరో డౌన్ఫాల్ అయ్యే ముందు ఆడికి చెడు బుద్ధి పుడుతుంది, సినిమా చేద్దాం, మంచి కథ. బయట సినిమా తీస్తేనే ఇష్ట అవ్వట్లేదు, నువ్వు సొంతగా సినిమా తీస్తే ఇష్ట అవుతుందా? కాంతారావు అలాగే పోగొట్టుకున్నారు, సొంత సినిమాలు తీసి పోగొట్టుకుంటూ ఉంటారు. సోమనారు ఆ బుద్ధి తక్కువ పని చేయలే, ఆయన ఎప్పుడు సినిమా తీయలే. తీసేవాళ్ళు తీస్తారు, వాళ్ళకి వెనకాల బలంగా ఉండాలి. తమ్ముళ్ళు, బామరుదులు సినిమాలు తీస్తూ చూసుకునే వాళ్ళు ఉండాలి. కృష్ణకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకునేవారు. అంటే కృష్ణ ఒక ప్రభంజనంలా వెలిగాడు, ఒక ప్రభంజనంలా తీశాడు సినిమాలు. ముందుకు డేవిల్గా తీశాడు. రామారావు తీస్తా, అల్లూరి సీతారావు తీయకుండా మూల పెడితే ఈయన తీశాడు. మీరు ఎందుకు తీస్తున్నారు? నేను తీస్తాను కదా, తీద్దాం అనుకుంటా అంటే నేను తీస్తున్నానండి, మీరు తీసుకోండి కావాలంటే అన్నాడు. కురుక్షేత్రం మీరు ఎందుకు చేస్తున్నారో, నేను దానం వేరుస్తాను కానీ చేస్తానంటే మేము చేస్తున్నాం, మా బ్యానర్లో మేము చేస్తున్నాం, మీ బ్యానర్లో మీరు చేయండి అన్న వ్యక్తి కృష్ణ. ధైర్యం ఉంది అతనికి. శోభనకి ధైర్యం లేదు, వెనకాల బలగం లేదు, ఏమీ చేయలేదు. తనకు తాను సంపాదించుకున్నాడు, తనకు తాను సెటిల్ అయ్యాడు. పక్కవాడిని ఏదో అలా చేతానికి అలా ₹1 విసురుతో ఆడు పబ్లిక్ బయటికి పోతే మళ్ళీ మనకు అవసరం అనుకుని వాడిని అలా ఉంచి బయటికి పోకుండా దగ్గర ఉండకుండా మధ్యలో చేస్తారు, చేసి వాళ్ళు పెరుగుతారు. మనం బయటికి పోయామనుకోండి కష్టం కదా, అంటే బయటికి పోవనివ్వరు. మనం ఏంటంటే లైఫ్ అంతా అక్కడ గడిపేసామనుకోండి, బయటకు వచ్చి దారి తిరిగి హైదరాబాద్ వెళ్ళాలా, ఇంటికి పోవాలా, గోదావరిలో దిగాల, సముద్రం దిగాల అనుకుంటున్నా. నాకు అలాంటి లేదు. నేను ₹5 వచ్చాను ఇక్కడికి, ₹5 వచ్చాను. ఇప్పుడు ₹5 కంటే ఎక్కువే ఉన్నాయి అంటే పర్వాలేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళు నాకు 5 ఏళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. 5 ఏళ్ళు అయినట్టు అయింది. 60 ఏళ్ళు 5 ఏళ్ళు. మొదట్లో స్టైల్ చాలా కాస్ట్లీ ప్యాంటు షర్ట్లు, పైన క్యాపు, సిగరెట్ పైప్ అన్నీ ఉండేవి. అన్నీ మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చాను. శోభనారాయణ ఉన్నప్పుడు లోనాగేనా అన్నీ ఉండి బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతకాలి కదా, వేషాలు వేయాలి కదా. అలా శోభనారు కంపెనీ వాళ్ళు వేషాలు ఇవ్వరు కదా, ఆయన ఏమైనా అనుకుంటాడని వాళ్ళని కూడా మంచి చేసుకుని వాళ్ళ వేషం ఇవ్వకపోయినా ఆ డబ్బులు తీసుకుని శోభనా గారు ఆయనతో గొడవ వచ్చి బయటకు వస్తే ఆయన పిచ్చి వేషం ఇస్తే పొజిషన్ తిట్టచ్చు కదా, చెప్పలేం కదా, ఆడికి ఎందుకు ఇచ్చారు అనొచ్చు కదా, అనొచ్చు కదా. అంత జాగ్రత్తగా ఉండేవాడిని. అలా జాగ్రత్తగా ఇప్పటికీ ఆనందంగానే ఉన్నాను. వెనక ఎంత ఆనందంగా ఉన్నానో వేషాలు వేసే ముందు అంత ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే రామారావు గారి సాహచర్యం, కాటకడ ప్రసాద్ గారి లాంటి సాహచర్యం, శోభనా గారి లిమిట్ సాహచర్యం, కృష్ణ గారి సాహచర్యం, ఈ సాహచర్యాల వల్ల చాలా నేర్చుకున్నాను. చాలా డబ్బు లేనిదే బతకలేవా అని రాసి పెట్టుకున్నాను. డబ్బు లేనిదే బతకచ్చు, మాటలతో బతకచ్చు, మాటలు అమ్మి బతకచ్చు. మాటలు అమ్మి వ్యవహారం నా దగ్గర ఉంది, మాటలు అమ్మేసి బతుకుతాను. అంచేత ఎలాగైనా బతకాలి. ఎలా బతికినా ఏం బతికినా భగవంతుడు పెట్టిన ఆయుష్ అంతవరకు బతుకుతాం. రావ్ అండ్ రావ్ పేరుతో రాసిన పోస్ట్ కార్డ్ రివ్యూలను చూసి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎవరైనా ఫోన్ చేసి అడిగేవాళ్ళ, లేకుంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళ? రివ్యూలు, పోస్ట్ కార్డ్ రివ్యూ చూసిన అందరికీ తెలుసు నేను రాస్తాను ఏమనే కదా.
హరివీర భయంకరుడు తెలుగు చలనచిత్ర చరిత్రలో హరివీర భయంకరుడు ఏచూరి చలపతిరావు ఒకడే. హ్మ్. ఎందుకంటే అప్పుడు హిందూ నేషన్లో కూడా రాసేవాడు కదా, హిందూ నేషన్ అవి కూడా రాసేవాడు. పబ్లిక్ భయపడేవాడు కాదు. ఇప్పుడు ఎవరన్నా అడిగేవాళ్ళ ఏచూరి గారు మా సినిమా గురించి రాయండి? నేను చాలా దెబ్బలు తిన్నాను. హ్మ్. కాళాశర్మ నా పేరు ఉండేది, ఆయన దాంట్లో కూడా రాసేవాడు. కాళాశర్మ గారు దెబ్బలు తిన్నాడు, నేను తిన్నాను. కోర్టుకి వెళ్ళాను, గెలిచి బయటకు వచ్చాను. ఇప్పుడు దెబ్బలు తిని ఓపిక లేదు. ఎవరు తీసుకెళ్లారు కోర్టుకి? ప్రొడ్యూసర్లు ఒకళ్ళిద్దరు నా మీద రిపోర్టులు చేస్తే కోర్టుకి వెళ్ళాలిగా. నేను లోకల్గా కాకినాడలో లోకల్ పేపర్ పెట్టినప్పుడే కోర్టుకు వెళ్ళేవాడిని, రాసేసేవాడిని అందరి మీద. ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మా సినిమా గురించి రివ్యూ రాయండి, పోస్ట్ కార్డ్ రివ్యూ రాయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అంత దమ్ము ఎక్కడుంది? వాడి గురించి రాస్తే ఆశ్చర్యపోతారు. హ్మ్. పరిచయాలు రాసేవాడిని, చాలా బాగా రాస్తారు మీరు అనేవారు. హ్మ్. మీ కళ ఎవరికి లేదనేవారు. గడిది కూడా అంతా అవుతుంది, ఏదో రాస్తాలే, నాకంటే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు శోభనబాబు గారు లేకపోతే నాగేశ్వరరావు గారు చిన్నప్పుడు యాక్ట్ చేసిన పిక్చర్లు ఇప్పుడు చూడగలమా? ఆడలాగా ఆడది మగాడు యాక్ట్ చేసినట్టు ఉంటుంది, ప్రియాల గొంతుగా. అనుభవం మీద వస్తుంది, అనుభవం మీద. నేను ఏ పత్రికల్లో పని చేయలేదు, కానీ 5 పత్రికల వాళ్ళు నా ఇంటి పేరుతో కాలం పెట్టేసి 30 ఏళ్ళు రాశాను. హ్మ్. ఏచూరు లేఖ, ఏచూరు చిటపట, ఏచూరు పేజీ, ఇలా కాగడాల ఏచూరు పేజీ, ఏచూరు చిటపట, ఏచూరు లేఖ, ఇంటి వెంకటేశ్వర సినిమాలో 30 ఏళ్ళు నడిచింది. నా ఇంటి పేరుతోటే కాలమ్స్ రాశాను. హ్మ్. ఆ కాలమ్స్లో అందరి గురించి రాసేవాడు, రకరకాలు. గబుక్కుని ఎన్టీ రామారావు గారు యాక్షన్ పిక్చర్లలో ఫస్ట్ ఇది ఉంటుంది ఏంటి, దాని మీద వెళ్తాడు క్రెయిన్ మీద, ఈ కొండలు దాడతారు ఏంటి, కొండలు హ్మ్. క్రెయిన్ ఫస్ట్ క్రెయిన్ మనకి సినిమా ఫీల్డ్లో చూపించింది అగ్గిరావుడు. హ్మ్. ఆ బుక్లో రాశాను, బుక్ మీకు ఇచ్చాను, ఓ బుక్ మీకోసం, ఓ బుక్ ఆయన కోసం. అగ్గిరావుడు అవన్నీ రాస్తానమాట. ఫస్ట్ క్రెయిన్ వాడింది అగ్గిరావుడు. ఇలా తిప్పుతూ ఉంటారు, హ్మ్. మీరు చిన్నప్పుడు చూసేది లేదు సినిమా. రామారావు దైవం అని ఎందుకంటానంటే, రామారావు చాలా గొప్పవాడు అనుకోడు, నాకేం తెలియదు అనుకుంటాడు, చిన్నపిల్లడి తత్వం. ఆయన ఒక క్వశ్చన్ వేసాడు, మన పిక్చర్లు ఫ్లాపులు అవుతున్నాయి హీరోగా. అవునండి అవుతాయి, ఓ సలహా చెప్తాను, ఫాదర్ అండ్ సన్ వేయండి, డబుల్ రోల్ వేయండి. ఫాదర్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ చేయండి, ఫాదర్ కంటే కొడుకు ఇంపార్టెంట్ అయితే కొడుకు చేయండి. ఆ చేస్తే సూపర్ హిట్ అయిపోయి మళ్ళీ మీరు హీరో కంటే పెరిగిపోతారు. ఆ సలహా ఇచ్చింది ఆయన దగ్గర ఉన్నాను, నేనే ఇచ్చాను. చేశాడు. ఒకసారి సినిమా లేదండి అన్నాడు, ఖాళీగా ఉన్నాను 6 నెలల నుంచి అన్నాడు. 6 గంటల్లో మీకు సినిమా వస్తుంది, కానీ ఆ డైరెక్టర్కి మీరు చేయట్లే, విఠలాచార్య గారి సినిమా. వెంటనే గోపి అని హిందీ పిక్చర్ కొన్నాడు ఆయన, అది పల్లెటూరు చిన్నాడుగా చేయించాను. చేశాడు రామారావు, చేశాడు, పెద్ద ఆళ్ళది బాగా చేశాడు. మీ కాలంలో అప్పుడు మీరు చూసినప్పుడు మహిళా దర్శకురాలు కూడా వచ్చారు కదా చాలా మంది, హీరోయిన్లు కూడా హీరోల రేంజ్లో. మహిళా దర్శకురాలు మా కాలంలో రాలే. భానుమతి గారు, భానుమతి ఒకటి వచ్చింది, వాడు పెద్ద మహిళా దర్శకురాలుగా పెద్ద హిట్ కాలే. చెండినాడే సినిమా తీసింది జ్యువెల్తో. ఆ డైరెక్టర్ రామకృష్ణ, భానుమతి సొంతంగా పిక్చర్లు చేసింది అని పెద్ద ఇది కాదు. నా జీవితంలో, నా దృష్టిలో మహిళా దర్శకురాలు వరల్డ్లో ఒకతే ఉంది, విజయ నిర్మల గారా. అంతే. 150 సినిమాలు చేసింది విజయ నిర్మల. రాగానే ఓ చైనా చీర కట్టుకొని వస్తుంది ఇందిరాగాంధీలాగా, చిన్న నలపూసలు తాడు వేసుకుంటుంది, అందరు నమస్కారం పెడుతుంది, కుర్చీ అక్కడ ఉంటుంది, కూర్చోదు. షార్ట్ ఏంటి, ఏచూరి షార్ట్ చూసుకున్నావా, డైలాగ్ చూసుకున్నావా, ఓకే పాస్, ఏచూరి ఓకే, ఇంకో టేక్ తీయండి, అక్కడి నుంచి ఓకే, కూర్చోదు. సాయంత్రం అవుట్డోర్ అయితే లొకేషన్కి వెళ్తుంది, 5 గంటలు దాటిన తర్వాత లొకేషన్స్, బ్యాటరీ చేసుకుని లొకేషన్ చూసుకుని కెమెరామెన్తో వెళ్ళి డైరెక్టర్ దగ్గర చూసుకుని మొన్నాడు చేస్తాడు. అంత గొప్ప దర్శకురాలు ఆవిడ. కృష్ణ గారి వైఫ్ కావడం వల్ల శోభన గారు వాళ్ళు డైరెక్షన్లో చేయలేకపోయారు. చెయ్యరు కదా, చేయొచ్చు, చెయ్యరు. ఈగోనా ఉంటుంది లోపల,
బయట చెప్తాడు, ఆయన ఉందని కాదు, ఆయన ఎవరు అడగరు కదా. కృష్ణ గారిని అడుగుతారు, మీరు యాక్ట్ చేయండి, ఆవిడ యాక్ట్ చేస్తారు, ఆవిడ డైరెక్ట్ చేస్తారు. అర్థమైందండి. అయితే అప్పుడు హీరోల ఆవిడ ఎవరు తెలుసా? విజయనగరం గారు, గ్రేట్ రఘుపతి వెంకటరత్న నాయుడు గారని ఓ ప్రిన్సిపల్ ఉండేవాడు పూర్వం, గ్రేట్ వైస్ ఛాన్సలర్, ఆయన మునిమనవరాలు. వెంకయ్య నాయుడు అని తెలుసుగా మీకు? ఆయన మునిమనవరాలు విజయనగరం, ఎవరో కాదు. ఆ నగేష్ కూడా వెంకయ్య నాయుడు టీవీ సీరియల్ చేసాడంట, అది తెలియదంట మునిమనవన్ అని. మా అమ్మగారి మునిమనవన్ అని చెప్తే ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఏచుగా చెప్తే కరెక్ట్ రా అని. ఏమన్నమ్మా విజయనగరం గారు, ఆడికి తెలియదు కదా కుర్రాడు, ఆడికి పుట్టాడు. నేను మునిమనవరాలని మీరు చెప్పింది కరెక్టే అండి. అయితే ఇప్పుడు బి జయ గారు కూడా ఉన్నారు కదా, నందిని రెడ్డి, బి జయ, వీళ్ళు కూడా మహిళా దర్శకురాళ్ళగా చేశారు. నందిని రెడ్డి గారు నాకు పరిచయం లేదు. బి జయ గారు చాలా వర్కబుల్ ఆవిడ హృదయం గల మనిషి. రాజుగారికి ఆవిడ ఏం చెప్తే అది. ఆవిడ మెడ్రాస్లో పేపర్ పెట్టారు, ఆ పెట్టింది మా ఇంటి పక్కనే పెట్టారు కొత్తలో. ఏదైనా కాలం రాయండి అన్నారు, పాత సంగతులు రాసేవాడు. పేపర్ పట్టుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి వాళ్ళ బాగా ఇచ్చేవాడు. నేను ఆఫీస్ పక్కనే కదా వెళ్ళేవాడు, డబ్బులు ఇచ్చేవారు. హైదరాబాద్ వెళ్ళిపోయినా కూడా 5 సంవత్సరాలు నాకు చెక్కులు ఇచ్చేసారు. జయ గారు, రాజు గారు చెక్కులు బ్యాంకులో మార్చుకోమని చెక్కులు. అయితే ఇప్పుడు మనం సినీ హీరోల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అదే స్థాయిలో డిమాండ్ ఉండి, అదే స్థాయిలో వాళ్ళని మించి నటులుగా పేరు తెచ్చుకొని రెమ్యునరేషన్ తెచ్చుకున్న జమున, సావిత్రి గారు కూడా ఉండేవాళ్ళు కదా. ఆ రేంజ్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఇక్కడ ఇప్పుడు ఎవరున్నారు హీరోయిన్లుగా, ఎవరిని చూస్తారు? ఆ తర్వాత ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు శారద ఉంది. మీరు కారు వచ్చే ముందు 5 సార్లు మాట్లాడింది. అనేది ఇప్పుడు మీకు సావిత్రి గారు, జమున గారు, శారద గారు లాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఎవరున్నారు హీరోయిన్లు? ఆ రేంజ్ లో కనిపించే హీరోయిన్ లేరు. ఆ రేంజ్ ఎవరికి రాదు, కొత్త రేంజే. ఆ టాలెంట్ ఎవరికి లేదు. భానుమతికి ఎక్కువ యాక్ట్ చేయడం టాలెంట్ ఉంది, ఎక్కువ యాక్ట్ చేస్తుంది, ఓవర్ యాక్షన్. అయినా కూడా కొన్ని గొప్ప. డైరెక్ట్గా పెద్ద ఇదేం కాదు. విజయనగరం గారికి డైరెక్టర్గా పెద్ద ఇది. ఆవిడ ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, హీరోలు కూడా ఎవరు లేరు కదా. ఇక్కడ అంతా పోయారు కదా, వెళ్ళిపోయారు కదా. అంటే అంతా పోయారు కదా అంటే నా కళ్ళెదుకుండా వెళ్ళిపోయారు కాబట్టి పోయారు అన్నాను. అంతా ఉన్నారు అక్కడ హైదరాబాద్. అయితే అదే అంటున్నా, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లలో ఎవరు ఆ రేంజ్ మహానటులు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మహానటులు, మహానటిమణులు ఎవరున్నారు? ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, కన్నాంబ, శివాజీ గణేశన్. ఈ జనరేషన్లో తన రేలంగి మహానటి కాకపోయినా ఆడిని ఓ 50 ఏళ్ళు చూశారు. ఈ జనరేషన్లో ఎవరు కనిపిస్తున్నారు మీకు? అలా బ్రహ్మానందం కొంచెం కనిపించాడు, ఇప్పుడు తగ్గినట్టుంది. ఇప్పుడు రోడ్డు మీద కామెడీలు చేస్తారు, అప్పుడు కామెడీ లింక్ ఉండేది స్టోరీకి. బావమరిదో తమ్ముడు. ఇప్పుడు ఎక్కడ పడితే రోడ్డు మీద కెమెరా పెట్టి 4 కమెడియన్స్ పెట్టి ఒక షాట్ తీసి కలుపుతారు. ఇప్పుడు కమెడియన్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికాడి కామెడీ ఎక్కువ. ఆ హీరో కూడా కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ జనం చూస్తున్నారు అనుకుంటున్నాడు, అనుకుంటున్నాడు హీరో. నన్ను బాగా చూస్తున్నారు అనుకుంటాడు. ఇప్పుడు ఎవడో కొత్తగా వచ్చాడు హీరో, ఏదో గొడవ జరుగుతుంది వాడి మీద. ఆడ హీరోగా అసలు ముఖం కూడా ఉండదు కదా హీరోగా. అయితే ఆడ సినిమా సక్సెస్ అయ్యి అంచేత ఆడ చుట్టూ పడతారు. ఎవరు సక్సెస్ అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతారండి ప్రొడ్యూసర్లు. ఎంత నాగేశ్వరరావు పిక్చర్ అయినా ఫ్లాప్ అయితే ఆడ చుట్టూ ఆడ దగ్గర వెళ్ళరు, మళ్ళీ ఫ్లాప్ అవుతుందేమో అని. బిజినెస్ వ్యాపారం అయిపోయింది. నాగేశ్వరరావు మహానటుడు, ఆ పాత పిక్చర్ని గొప్ప చేసాడు. ఆయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి. ఫ్లాప్ అయినా పర్లేదు, ఆయన దగ్గర తీస్తాను, ఎవరు తీస్తాడా? తీయరు కదా సినిమా, వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లది తప్పంటారా, దర్శకులది తప్పంటారా, సినిమా వాళ్ళది తప్ప? ఇప్పుడు హీరో ఆ హీరోని పెట్టుకుంటే మాకు వస్తుంది అని ఎవరు భావిస్తున్నారు? ఎవరు భావించట్లే. ఇదివరకు హీరోలు పూర్వం ఇంటి దగ్గర నుంచి చాలీసాలని డబ్బులతో 50-100 నెలకి ఇంటి నుంచి వచ్చేటి చూసుకుని ఓ రూమ్ తీసుకుని ట్రై చేసేవారు. ఇక డ్రామాలు అవి వేసుకుంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేవారు. ఓ సినిమా రాగానే మళ్ళీ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఇప్పుడు అలా కాదు. హీరో గారు ఇంట్లో బయలుదేరుతాడు కారులో, హీరో కావాల్సిన వాడు ఇంట్లో కారులో బయలుదేరుతాడు.
చాలా గర్వంగా బయలుదేరుతున్నాడు. నేనే మొనగాడిని అంటున్నాడు. ఎక్కుతున్నాడు. పక్కన ఫైలు కథ ఫైలు పెట్టుకున్నాడు. ఆడి కథే, ఆడ రాసుకున్న కథ. బ్యాంకులో ఓ 2 కోట్లు డిపాజిట్ చేసుకున్నాడు. కారులో బయలుదేరాడు. మెడ్రాస్కి వచ్చాడు. ఒక పెద్ద బిల్డింగ్ తీసేసాడు. ఆఫీస్ బోర్డు పెట్టేశాడు. పక్కన ఆడు ఉన్నాడు. సినిమా తీస్తానంటాడు. డైరెక్ట్లు ఎదుర్కొంటుంటారు. ఓ డైరెక్ట్ని పెట్టుకుంటాడు. ఆడు మొత్తం నాకు ఇచ్చేయాలి, అన్నీ నేనే బుక్ చేస్తాను, నా యూనిట్, నా హీరో ఈ కథకి నా యూనిట్ కొన్ని కథ మారుస్తాను అని చెప్పి మౌలి గారు లాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మౌలి హీరోయా, రాజమౌళి హీరోయా, ఆ పిక్చర్లో హీరోయా, ఇంతవరకు నాకు తేలలే. ఆ సమాధానం లేదు దానికి. రాజమౌళి హీరోయా ఆ సినిమా డైరెక్టర్ హీరోయా, హీరోయా, 2 పేజీల కథ, సతమావ కథ. అది కట్టే కొట్టే తెచ్చే టైపు. మరి సూపర్ హిట్. బాహుబలి 2 చూసారా? 1, 2 చూసారా? బాహుబలి సినిమా 2 చూశాను. రెండోది పెద్ద నచ్చలే. పెద్దదే ఫస్టే పర్వాలేదు అంటే నచ్చడం అసలు ఏది నచ్చలేదు నాకు. ఏది నచ్చదు. సెంటిమెంట్ పిక్చర్లు కాదు కదా. రాజరహస్యం, రాజకోట రహస్యం, ఓ చిన్న రహస్యాన్ని లాగి పెద్ద క్యాస్టింగ్ పెట్టి, పెద్ద కెమెరాలు పెట్టి, పెద్ద అవుట్డోర్లు పెట్టి, జనాన్ని భయపెట్టి, కూర్చుని వాడిని ఇలా కూర్చొని ఇలా అలా నోరు తెల్లట్టి 1:50 నిమిషాలు ఎంతో తీస్తాడు. దానికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి. 500 కూడా చేస్తారు. ఆడు సినిమా చూసిన తర్వాత ఓహో. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఏ సినిమా తీసినా బాహుబలి 2 రికార్డ్ అనేది ఇప్పుడు ఏంటంటే, అప్పుడు డిస్ట్రిబ్యూటరు, కేంద్రాలు అది వ్యవహారం ఉండేది. తర్వాత అమ్మకాల పద్ధతి వచ్చింది అప్పట్లోనే. ఇప్పుడు అలా కాదు. రాసి పోసి అమెరికా ఇంత కోట్లు, ఆఫ్రికా ఇన్ని కోట్లు, మెడ్రాస్ ఇంత కోట్లు, హైదరాబాద్ ఇంత కోట్లు. సినిమాయా ఏనా వ్యాపారమా? మిరపకాయల వ్యాపారంలాగా ఉంది. సినిమాలు తీసి పద్ధతి కాదు. నేను వెంటనే 1వ క్లాస్ కూడా 5వ క్లాస్లో వేసినట్టు అయింది. మనం 1వ క్లాస్ చదువుకుంటున్నాం, మన సినిమాని మనం చూస్తున్నాం, సెంటిమెంట్ పిక్చర్లు చూస్తున్నాం, స్త్రీని గౌరవిస్తున్నాం. సెంటిమెంట్ పిక్చర్లు చూసి వివాహ బంధాలు లాంటి సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాలు వచ్చేసాయి. ముసలాళ్ళు ఎవరు వెళ్ళట్లే, టీనేజ్ వాళ్ళు కూడా, ఉద్యోగస్తులు ఎవరు వెళ్ళట్లే. వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు జనం కంటే. వాళ్ళకే వాళ్ళ ఫ్యాన్స్ చాలు. ఆడి పాలాభిషేకం చేసేసి ఆడ ఫ్యాన్స్ 3 టికెట్లు కావాలి, రేపు కూడా కావాలి, ఎల్లుండి కూడా కావాలి అని 5 టికెట్లు తీసేసుకుంటాడు. ఫ్యాన్స్ సైన్యం సపోర్ట్ లాగా. అంచేత ఏ హీరోని తలుచుకోకూడదు, ఏ హీరోని చూడాలనుకోకూడదు, ఏ హీరో ఇంటికి వెళ్ళాలనుకోకూడదు. మన ఇంట్లో మనం ఉండాలి, మన ఇంట్లో మన సినిమా చూడాలి, మన ఇంట్లో మన టీవీలో, లేకపోతే మనం ఏదో పెట్టుకుని అందరూ చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడు ఏ సినిమా మీరు చూసిన సినిమా, లాస్ట్ సినిమా ఏంటి తెలుగు సినిమా? లాస్ట్ సినిమా అనే ఉంది. నేను టీవీలు పిలుస్తూ ఉంటారు కదా, చూస్తాను. ఇప్పుడు లేవు. లాస్ట్ సినిమా గుర్తులే, ఈ మధ్య కాలంలో గుర్తులే. బాహుబలి థియేటర్కి వెళ్ళి చూశాను. RRR సుకుమార్ వాళ్ళు తీసిన పుష్ప సినిమా టీవీలో చూశాను. RRR చూసారా? ఒక అరగంట సేపు, ఒక 2 గంటలు ఒక ఫైట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. కోళ్ళు కొట్టుకుంటాయి. పండగల్లో కోడి పందాలు వేస్తారు. అలాంటి పందెం ఒకటి జరుగుతుంది అక్కడ. ఆడి చెల్లెళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి దాన్ని తీసుకురావడం కోసం వెళ్తారని అనుకుంటున్నాను. వాడికి చిన్న పాపని తీసుకెళ్లారని. అది 2 నెలల కథ. పాపను విడిపించి రావడం, పాపను తీసుకెళ్ళారు, ఇంకోడో రాజు విడిపించి రావడం. దానికి 2 గంటలు. 2 గంటలు ఎలాగా? అలా చూడలేడు కదా. మా పాపను మాకు ఇచ్చేయి అని తలుపు కొడితే ఇస్తారా? ఎవరు కదా. సముద్రాలు దాడతాడు, లేకపోతే ట్రైన్లు ఎక్కుతాడు, ఫ్లైట్లు ఎక్కుతాడు, దిగుతాడు, మారువేషాలు వేసుకుంటాడు, రకరకాల అవస్థలు పడతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు, ఆ పాములు చుట్టేస్తాయి. అంటే ఇందులో లేవనుకోండి, అసలు అన్నీ చేస్తే వస్తాయి. కోట దూకుతాడు, లాక్కుతాయి. అంటే 2 గంటలు చూపించాలి. మెస్మరిజం, కంటికి మెస్మరిజం చేయాలి. అంటే సినిమా మన కనుదాకా వచ్చింది. ఇదివరకు అంతవరకు ఉండేది తెర. ఇప్పుడు కనుదాకా వచ్చేసి చూడబోతే బాబాయ్ కళ్ళు పోతాయి. సినిమా చూడబోతే కళ్ళు పోతాయి. సినిమా తిరిగితే కళ్ళు పోతాయి. ఈ సినిమా సూపర్ హిట్,
సూపర్ హిట్ అంటుంటారు ఎవరు ముందు జనం వాళ్ళ ఫ్యాన్స్, వెనకాల మనం కూడా జై అంటుంటాం కదా, జై చిరంజీవి గారికి జై, ఎన్టీ రామారావు జై, సోనార్ జై. అయితే ఇప్పటిదాకా మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మీ సినీ జర్నలిస్ట్గా చూసిన దాంట్లో ఒక తెలుగు చలనచిత్ర నటుడికి జాతీయ నటుడి అవార్డు రావడం అనేది జరగలేదు. ఈసారి అల్లు అర్జున్కి వచ్చింది కదా పుష్ప సినిమాకి. రావచ్చు, సంతోషమే. కాకపోతే అమెరికా ఇండియాలో తీసిలాంటి సినిమాలు తీద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు మన కల్చర్లోకి వస్తున్నారు, మనం వాళ్ళ కల్చర్లోకి వెళ్ళాం. అలాంటప్పుడు వస్తాయి ఇలాంటి సినిమాలు. మనం ఆ కల్చర్ అలవాటు చేసుకున్నాం, మన కల్చర్ వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఒక ఆయనకి చాలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, గుండె ఆపరేషన్ ఇక్కడే, నాకు తెలిసిన ఆయనకే. అయితే అమెరికా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అమెరికా వాడు చెప్పాడు, అమెరికాలో చదువుకుని డాక్టర్లై మీ మెడ్రాస్లో కొన్ని వందల మంది ఉన్నారు, హైదరాబాద్లో కొన్ని వందల మంది ఉన్నారు, మీరు ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆ గుండె ఆపరేషన్ కోసం ఇక్కడ రావడం వేస్ట్. మీరు అక్కడ వడపల్లంలో విజయ హాస్పిటల్, ఎపోలో హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే, ఇక్కడ ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళే, వాళ్ళు మాకంటే బాగానే చేస్తున్నారు, మీ వాళ్ళే బాగా చేస్తున్నారు, మేమే అక్కడికి వద్దాం అనుకుంటున్నాం ఆపరేషన్కి అని చెప్పాడు సమాధానం. అయితే ఈ 100 ఏళ్ల సినిమాలో తెలుగు సినిమాకి సంబంధించి చూసుకుంటే ఏ హీరోకు రానటువంటి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అనేది అల్లు అర్జున్కి వచ్చింది. ఆయన సినిమాలు ఎన్ని చూసారు మీరు? పుష్ప చూసారా? అనేది వాళ్ళ ఎన్ని చూసారా? అవచ్చు, దానికే. ఇప్పుడు పద్మశ్రీ నాకు ఇవ్వాల్సింది క్షణంలో పోయింది అన్నారు. పద్మశ్రీ ఇస్తున్నారా కొనుక్కుంటున్నారా? నా డౌట్, ఇస్తున్నారా కొనుక్కుంటున్నారా? అది అలాగే దీని. అయితే మీరు ఇంతకాలం చూసిన దాంట్లో చాలా మంది సినీ నటులు ముఖ్యమంత్రులు అయ్యారు, రాజకీయాల్లోకి వెళ్ళారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళు సేవ కోసం వెళ్ళలే, పదవి కోసం వెళ్ళారు. సేవ చేసే అవకాశం వస్తే చేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి తను అనుకున్న మార్గాన్ని ఎన్నుకొని తన హీరో కాకపోయినా కూడా సేవ చేయాలి జనానికి అనుకుని తపనపడి ఉన్న మనిషి ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు. ఎన్టీఆర్ అయ్యారు, ఎంజీఆర్ అయ్యారు, ఆ తర్వాత జయలలిత అయ్యారు, వీళ్ళందరినీ మీరు చూసారు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత కృష్ణ గారు, శారద గారు, వీళ్ళందరూ కూడా ఎంపీలు అయ్యారు. చిరంజీవి కేంద్ర పక్కన ఎంపీలు ఎవడో ఏమి చేయలేదు, జగ్గయ్య గారు తప్ప. ఫస్ట్ జగ్గయ్య ఎంపీ, ఆయన చేశాడు, ధనాల దగ్గర దుగ్గిరాలకు అయ్యాడు, అంత బాగు చేశాడు. సెకండ్ టైం మళ్ళీ అవమన్నారు, ఒకేసారి చేయాలన్నాడు. ఎంపీ అయినాడు ఒకసారి చేయాలి, రెండోసారి చేయకూడదు అన్నాడు. అది రూల్ అన్నాడు. రెండోసారి చేస్తే వాల్యూ ఉండదు, మనకేం చేయబుద్ది అయ్యదు అన్నాడు, మానేశాడు. ఇప్పుడు ఎంపీ అంటే వెళ్ళిపోతున్నారు. ఎంపీ ప్రతి ఆర్టిస్ట్ ఎంపీయే. నేను కూడా ఎంపీ ట్రై చేసేయచ్చు, వాళ్ళు చేసేది ఏమనదు. పవర్ఫుల్ మ్యాన్ నా జీవితంలో, అతంతా పెద్ద పరిచయం లేదు నాకు, ఒకే పిక్చర్ చేశాను, అది పెద్ద హిట్, అది సుస్వాగతం. కలవలేదా ఎప్పుడు? అతను నేను ఏ చూడని తెలియకుండానే అతనితో సినిమా చేశాను. తెలిసి ఉండొచ్చు, నేను కలవలేదు. అవసరం ఏముంది, కలవలేదంటే బయట కూర్చొని వెయిట్ చేయను కదా. నేను ఎన్టీ రామారావు చూడగల బయట కూర్చొని వెయిట్ చేయను. నేను వెంటనే పంపిస్తాను, వెంటనే లోపల రమ్మంటే ఓకే, ఇలా వెళ్ళిపోతాను. అది నా పాలసీ. అంటే కలవడం, పని ఉంటే కలుపుతావు, పని ఉంటే కలుపుతావు. అడుకోవడాలు లేవు కదా, అడుకోవడానికి ఎందుకు వెళ్ళడం? అదే భగవంతుని అడుక్కోవచ్చు. అంటే ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు, 1000 కోట్లు వస్తున్నాయని రికార్డ్స్ చూపిస్తున్నారు కదా. అప్పుడు ఎలా ఉండేది? ఇంత గొప్పగా చెప్పుకునే వాళ్ళ మా కలెక్షన్స్ ఇన్ని వచ్చాయి, లేకుంటే ఇన్ని రోజులు అప్పుడు చూసిన సినిమా ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకునేవారు. ఇప్పుడు చూసిన సినిమా థియేటర్లో బయట గేట్ దాటగానే మర్చిపోతారు. అది పరిస్థితి. అప్పుడు 2 గంటలన్నర 3 గంటలు ఉన్న సినిమా విసుగుండేది కాదు, తెల్లారిపోయినా కూడా చూసేవారు. ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకుని పిల్లలు, రే ఆ సూర్యకాంతం గారు అలా అల్లరి చేస్తున్నావే నువ్వు, అలా అల్లరి చేస్తే జాగ్రత్త, కొసకాయమైందో చూడు అని చెప్తుంటారు. నీతులు ఉంటాయి, నీతి ఉండేది. ఇప్పుడు నీతి లేదు. రాజకీయ నాయకుడికి నీతి లేదు, రాజకీయంలో కూడా నీతి లేదు, సినిమాల్లో నీతి లేదు, మనుషుల్లో నీతి తక్కువైపోయింది. నీతిని వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఉండరని నేను అన్నాను.
ఎవరు స్వార్థం, డబ్బు ఎవరు సంపాదిస్తే ఆడు. ఫస్ట్ ఎవరైనా జాతకాలు అడిగితే నేను సంపాదిస్తానా, నేను పైకి వస్తానా అని అడుగుతారు. ఎవరైనా అంతే కదా. అవును. నువ్వు పైకి వస్తావు లేదు నీకు తెలియదా, నేను ఆర్టిస్ట్నే కాదు నా హృదయం తెలియదా. నేను అందరితో చెప్పేవాడు, నేను ఆర్టిస్ట్ని కాదయ్యో, నేను జర్నలిస్ట్గా బతకలేక పరిచయాలు పెంచుకుని కాటకడ బహాద్ గారు లాంటి వాళ్ళు పరిచయాలు పెంచి వేషాలు వేస్తున్నాను, ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సెట్లో నాకు అలవాటు కాబట్టి, హీరోలతో వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నేను బాగా చేయగలను అని చెప్పి చేశాను. ఇప్పుడు అలా ఏమన్నా ఆర్టికల్స్ రాయమంటే రాస్తారా మరి? ఆర్టికల్ రాయొచ్చు. నాదేంటంటే ఆర్టికల్ సవ్యంగా ఉంటుంది. ఆడికి నచ్చదు కదా. అప్పుడు ఆర్టికల్ రాస్తారు, ఇది లక్ష ఇస్తారంటే ఆడి గురించి పోడాలి. రామానాయుడు గారితో జరిగింది, బుక్ వేస్తున్నానండి. రామానాయుడు గారు అంటే నువ్వు వేసుకుంటే 2 లక్షలే ఇస్తానయ్యా అంటే మీ గురించి 1 పేజీ రాస్తానన్నా, 1 పేజీ 2 పేజీలు రాస్తాను, మిగతా వాళ్ళకి 1 పేజీ అన్నాను. అంటే నువ్వు బుక్ వేసుకుంటే నా మీద నీకు 2 లక్షలే ఇస్తానన్నాడు. నేను రాయనండి, మీకు 1 పేజీన్నర 2 పేజీలు, బుక్ మొత్తం మీకంటే గొప్పవాడు ఉంటే ఆడికి 5 పేజీలు. అంచేత మీ అడ్వర్టైజ్మెంట్ కూడా నాకు వద్దు, మీ అడ్వర్టైజ్మెంట్ కూడా నాకు వద్దు, కానీ ఆయనతో నాతో ఫోటో దిగండి. ఫోటో దిగాం. ఇవన్నీ చేయడం వల్ల ఒక్కోసారి మీరు ఆర్థికంగా నష్టపోయాను అనిపించలేదు? జీవితకాలంలో ఆర్థికంగా నష్టపోయాను. ఇంకా నష్టపోయేది ఏమీ లేదు. 85 ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవట్లేదు. ఆర్థికంగా ఏమీ లేదు కదా. నేను వాడి దగ్గరికి వేషం అడిగితే కదా వాడికి బానిసని. నేను ఏమైనా అడిగితే మీకు బానిసని అయిపోతాను, చేయి దాస్తే బానిస అయిపోతాను కదా, అయిపోయినట్టుగా.